నెక్స్ట్ రైల్వే గేట్లు తప్పని పాటలు ముందు కదలని ఆర్యుబీల దస్త్రం అంట. చూసుకో నరకం. గౌతమ్ నగర్ గేట్ వద్ద వేచి ఉన్న వాహనదారులు గతంలో అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి. గతంలో కాదు, నాకు తెలిసి వారం 10 రోజుల ముందు కూడా పరిశీలించినట్టు, 10 రోజుల ముందే అనుకుంటా. రైల్వే గేట్ల చక్రబంధం నుంచి తమకు ఎప్పుడు విముక్తి కలుగుతుందోనని మల్కాజ్గిరి వాసులు ఎదురు చూస్తున్నారు. అటు సికింద్రాబాద్ వెళ్లాలన్నా ఇటు ఈసీఐల్ వెళ్లాలన్నా చుట్టూ రైల్వే గేట్లు ఉండడంతో స్థానికులు నిత్యం నరకం చూస్తున్నారు. గంటల తరబడి వాటి వద్ద పడిగాపులు కాస్తున్నారు. గౌతమ్ నగర్ గేటు పడిందంటే వాహనదారులు హడిలిపోతున్నారు. అత్యవసర సమయాల్లో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైలు వచ్చే సమయంలో గేటు వేసి ఉన్నప్పటికీ త్వరగా వెళ్లాలన్న ఆతృతతో కొంతమంది ద్విచక్ర వాహనదారులు గేటు కింద నుంచి వెళ్లడంతో రైలు ఢీకొని మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయంట. చూసుకో ఏఓసి ప్రాంతంలోని గేటు వద్ద వాహనదారులు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ గేటు పడిందంటే కనీసం 30 నిమిషాలు వేచి చూడాల్సిందే. 2 రోజుల క్రితం గేటు ఒకవైపు తెరుచుకొని మరోవైపున తెరుచుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గేటుది అప్పుడప్పుడు ఆ ప్రాబ్లం వస్తూనే ఉన్నది. దీంతో కాపలాదారు వచ్చి చేతితో గేట్ని ఎత్తి పట్టుకోవడంతో వాహనదారులు రాకపోకలు సాగించారు. వాజ్పేయి నగర్ గేట్ వద్ద ఆర్యుబి నిర్మాణానికి సంబంధించిన దస్త్రం ఏళ్లు తరబడి ముందుకు సాగడం లేదు. చూడు ఇప్పుడు ఇలా స్పష్టంగా ఈనాడు పత్రికల వార్త ఏమొచ్చిందంటే, సో ఏళ్ల తరబడి ఉన్న దస్త్రం ముందుకు సాగడం లేదని వచ్చింది. మరి 2-3 నెలల ముందే చూసినాం మనము. ఏది స్థానిక బీఆర్ఎస్ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి సో మొత్తం శాంక్షన్స్ వచ్చేసినాయి, ఫండ్స్ అంతా వచ్చేసినాయి. ఇక 2-3 నెలల్లో ఇక ఆర్యుబీలు స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు. పాలాభిషేకం చేసి కూడా నాకు తెలిసి 100 రోజులు అయిపోయింది, శత జయంతి అయిపోయింది. మరి అసలు ఇక్కడ దస్త్రాలే రాలేదని చెప్పి ఇక్కడ పత్రికలు వస్తుంటే అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది, ఆర్యుబీలు స్టార్ట్ అవుతాయి అని చెప్పి పాలాభిషేకాలు ఎట్లా చేసుకోరండి మీరు? అంటే పబ్లిక్ని డైవర్ట్ చేయనికే కదా ఇది. వాస్తవాలు చెప్పండి. ఇప్పుడు నిజంగా మీకు శాంక్షన్ అయితే అయ్యిందని చెప్పండి, కాకపోతే అది ప్రాసెస్లో ఉందని చెప్పండి. ఒకవేళ నిజంగానే శాంక్షన్ అయిందని చెప్తే ఏ రోజు పని మొదలు పెడతారో చెప్పండి. సో ఇది చెప్పకుండా కాలయాపన చేస్తారు. అంటే ఒక పక్క అటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారిని చూస్తుంటే సో మొత్తము ఆ కేంద్రం నుంచే నిధులు దేనికి ఈటల రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంకా ఫైనల్ కాలేదు, ప్రాసెస్లో ఉందని చెప్పి ఓ పక్క బీజేపీ కార్పొరేటర్లు నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినప్పుడు సో అక్కడ కార్పొరేటర్ శ్రావణ్ గారు కూడా ఇదేం మాట్లాడారు, అది ఇంకా శాంక్షనే రాలేదు, సో అది ఈటల రాజేందర్ గారు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు, ఆయన ఢిల్లీకి పోయి అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తారు. ఇక్కడనేమో తర్వాత బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేసిన 10-15 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 3-4 నెలల్లో ఇక ఈ చక్రబంధం నుంచి మనకు విముక్తి కలుగుతుంది, పనులు మొదలవుతున్నాయని చెప్పారు. చెప్పి కూడా 4 నెలలకు వస్తుంది. కానీ ఇప్పటి వరకు మనకు వార్త చూసుకుంటే ఏంటంటే అసలు ఇంతవరకు ఆ దస్త్రాలే రెడీ కాలేదని చెప్పి వస్తుంది. ఇక చూడు ఆర్యుబి నిర్మాణానికి సంబంధించిన దస్త్రం ఏళ్ళ తరబడి ముందుకు సాగడం లేదు. అంటే ఇంకా ప్రాసెస్లు ఉన్నట్టే కదా అది. రైళ్లు రాకపోకలు ఇలా సికింద్రాబాద్ నుంచి మన్మార్ వెళ్ళే అజంతా ఎక్స్ప్రెస్, ముంబైకి వెళ్ళే దేవగిరి ఎక్స్ప్రెస్, తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్, గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్తో పాటు ఇటీవల ప్రారంభించిన ఎంఎంటీఎస్ 2వ దశ రైళ్లు 10ల సంఖ్యలో గూడ్స్ ఇతర ప్యాసింజర్లు డెమో రైళ్లు మల్కాజ్గిరి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. మల్కాజ్గిరి మూలానికి చెందిన వేలాది వాహనాలు సికింద్రాబాద్ వెళ్లేందుకు సాయినగర్ కూడలి మీదుగా గౌతమ్ నగర్ గేటు వద్దకు వస్తుంటాయి. చూడు ఇంత సమస్య ఉన్నది. సో బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకాలు చేసి సో పబ్లిక్ని ఏం చెప్తున్నారంటే అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది, ఇక పనులు మొదలు పెట్టుడే తర్బై అని చెప్పారు. అంటే ఎందుకు మధ్య పెట్టాలి? స్పష్టంగా చెప్పండి. లేదు నిధులు లేవు, ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా టైం పడుతుంది, 6 నెలలు పడుతుందా, ఇంకా 6 ఏళ్ళు పడుతుందా, స్పష్టంగా చెప్పాలి. ప్రజల నొట్టిగా మధ్య పెట్టుడు ఎందుకు? పేపర్లలో కూడా చూసినాం. ఇక తనకి ఏది ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు కలిసి అధికారులతో రైల్వే అధికారులతో పరిశీలిస్తున్నారు. సో అక్కడ మోరీ ఎట్లా చేయాలి, నాలా ఎట్లా డైవర్షన్ చేయాలి, అయిపోయింది. 3-4 నెలల్లో మొత్తం ఆర్యుబి ఇక మొదలవుతాయని చెప్పారు. ఏది మరి
లిఖితపూర్వక వినతి గౌతమ్ నగర్ వద్ద ఆర్యుబి నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు రైల్వే R&B GHMC ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఆయా శాఖల మధ్య సమన్వయం కొరవడంతో ఇప్పటి వరకు దసరా ముందుకు సాగడం లేదు. చూడు, ఇప్పుడు ఇది ఎవరు నేనని కూడా వార్త కాదు కదా, అక్కడ అధికారుల సమన్వయం కరెక్ట్ లేకనే ఇంకా ఆ దస్త్రం అనేది ఉంది, ఇంతవరకు అది ముందుకే సాగుతలేదంట వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్లు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి 2 సార్లు క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల అధికారులతో కలిసి పర్యటించి గేటుకు ఇరువైపులా నివాసం ఉంటున్న వారు సహకరిస్తే ఆర్యుబి నిర్మాణానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట. మరి ఇప్పుడు అది ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, తర్వాత ఈ ఆర్యుబి వేసే సమయంలో అక్కడ ఎవరికన్నా ఇండ్లు గిట్లా పోతున్నాయంటే వాళ్ళు సహకరించాలి. ఒకవేళ ఇండ్లు పోతే వాళ్ళకు ఏం న్యాయం చేస్తారని ఏం హామీ ఇచ్చారు. ఇది అంతా కాకముందుకే పాలాభిషేకాలు చేసి ఆర్యుబీలు మొదలవుతున్నాయని చెప్పి పబ్లిక్ని మొత్తము డైవర్ట్ చేస్తున్నంత. సమన్వయం పాటించాలి. ఎవరు నూర్ ప్రయాణికుల సంఘం ప్రధాన కార్యదర్శి. గేట్లు వేసిన సమయాల్లో వాహనదారులు సమన్వయం పాటించాలి. గేట్లు మూసున్నప్పుడు వాటిని దాటడం ప్రమాదకరం. గౌతమ్ నగర్ గేట్ వద్ద ఆర్యుబి నిర్మించాలని ప్రయాణికులు సంఘం నుంచి రైల్వే అధికారులకు 4 సార్లు వినతి పత్రాలు అందజేశారు. చూడు, ఎమ్మెల్యే గారు 2 సార్లు క్షేత్రస్థాయిలో అధికారులను కలిస్తే, సో ఇక్కడ ఏది గౌతమ్ నగర్ గేట్ వద్ద ఆర్యుబి నిర్మించాలని ప్రయాణికుల సంఘం నుంచి రైల్వే అధికారులకు 4 సార్లు వినతి పత్రాలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఒకవేళ పనులు మొదలైతే ఆ క్రెడిట్ ఎవరు? ఈ ప్రయాణికుల సంఘం వాళ్ళు ఈ 4 సార్లు కలిసినందుకు అక్కడ ఆర్యుబి వస్తుందా? ఒకవేళ వస్తే, లేదు ఎమ్మెల్యే గారు 2 సార్లు కలిసినందుకు వస్తుందా? మరి ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది చూడాలి. అది ఎప్పుడు మొదలవుతుంది, ఏమవుతుంది అనేది చూడాలి.